గురువుగారు చాలామంది అంటూ ఉంటారు, ఎన్నో పుస్తకాలు చదివాను కానీ ఏమీ గుర్తుండట్లేదు అని అంటూ ఉంటారు. మరి అన్ని పుస్తకాలు చదవటం వల్ల ప్రయోజనం ఏమంటారు? పుస్తకాలు చదువుతూనే ఉండాలి. మీరు అన్నమాట నిజమే. అన్ని పుస్తకాలు ఇప్పుడు చాలా పుస్తకాలు మనం చదివి ఉంటాం, కానీ ప్రతి పుస్తకంలో ఉన్న ప్రతి పంక్తి ఎవరికి గుర్తుండదు. కానీ పుస్తకాలు చదువుతూనే ఉండాలి. ఎందుకు చదవాలంటే గురువు గారు చెప్పాడు దీనికి జవాబు. మన సంప్రదాయంలో ఆ శిష్యుడు ఇలాగే అడిగితే ఖాళీ ఇది చిలులు ఉన్నటువంటి ఒక కొండ ఆయన చేతికి ఇచ్చాడు శిష్యుడికి. అందులో నీళ్లు పోసుకొని, ఒరే ఇక్కడి నుంచి కొంచెం దూరంలో మనకు మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కలకి నీళ్లు పోయి అన్నాడు. నది దగ్గర నుంచి ఆ నది దగ్గర ఆ కొండ ముంచాడు. ముంచితే ఆ కొండకి రంధ్రాలు ఉన్నాయి, చిలుల్లోంచి నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆ మొక్కల దగ్గర తెచ్చేసరికి నీళ్లు ఉండట్లా. ఇలా 2-3 సార్లు చేసిన తర్వాత ఇక నా వల్ల కాదండి గురువుగారు, మీరు చెప్పారు కానీ నీళ్ళు ఇక్కడికి తీసుకురాలేకపోతున్నాను, నదిలో ఏమో ముంచుతున్నాను కానీ ఆ చిల్లుల్లోంచి మొత్తం నీళ్ళు ఎన్ని వెళ్ళిపోతున్నాయి, అలాగా ఇట్లా దగ్గరికి తీసుకురా కొండ అన్నాడు. నువ్వు మొట్టమొదట పట్టుకున్నప్పుడు ఈ కొండ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇన్నిసార్లు నువ్వు తిరగటం వల్ల, నీళ్లు ముంచటం వల్ల లోపల మొత్తం శుభ్రమైందా లేదా చూడన్నాడు. మొత్తం లోపలంతా శుభ్రమైపోయింది. ఇదివరకటి కంటే కొండ ఎంత నిగనగా మెరిసిపోతుంది. అంటే పుస్తకాలు అనేకం చదువుతాం, చదివిందల్లా కూడా మనకు గుర్తుండదు, కానీ మన మనస్సు మీద అది ప్రభావం చూపిస్తుంటుంది. కొండ లోపలి భాగాన్ని నీళ్లు ఏ రకంగా శుభ్రం చేస్తూ ఉంటాయో ఎప్పటికప్పుడు, ఈ పుస్తకం చదవటం వల్ల మనస్సు ఆ రకంగా శుభ్రపడుతూ ఉంటుంది. గుర్తు ఉండాలనేం అక్కర్లా. నీ మనస్సు ఎప్పటికప్పుడు శుభ్రపరిచితే అంతకంటే గొప్ప మేలు చేసేది ఏముంది లోకంలో? అంతకంటే గొప్ప మేలు ఇంకేముంటుంది? ఎందుకంటే వ్యక్తి ముందు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి బాగుపడాలంటే ముందు పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాడి మనస్సు చాలా శుభ్రపడిపోతూ ఉంటుంది. అది చేయాలి. అందుకని గురువుగారు ఏం చెప్పాడంటే పుస్తకాలు చదువుతూనే ఉండు. అవి ఎంతవరకు లోపలికి ఎక్కుతున్నాయి అది వేరే విషయం. ఎప్పటికప్పుడు నీ మనస్సునది శుభ్రం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనస్సు, ఎందుకంటే లోపల శుభ్రం చేయడానికి మనకి వేరే ఆయుధాలు ఏమీ లేవు. కాబట్టి పుస్తకం ఒక్కటే మనకు సంబంధించినటువంటి చక్కటి ఆయుధం కాబట్టి, ఆ ఉపకరణం కాబట్టి దాన్ని వాడుతూ ఉండు. అందుకే అనేక పుస్తకాలు చదువుతూనే ఉండాలి, దాంట్లో మాత్రం అలసట చూపించొద్దు అని ఆ గురువు గారి యొక్క ఉపదేశం.